ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులు కానీ లేదా గనుల శాఖ రికార్డులు కానీ ఎందుకు దగ్ధమవుతున్నాయి? దీని వెనక అసలు కారణం ఏంటి? తాజాగా జరిగిన సంఘటన విషయంలోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆదివారం రాత్రి రెవెన్యూ రికార్డులు చాలా వరకు దగ్ధమైపోయాయి. మొత్తం కార్యాలయం కాలిపోయింది. దీని వెనక అసలు కారణం ఏంటి? దీనికంటే కాస్త వెనక్కి వెళితే కొద్ది రోజుల క్రితం అమరావతి రాజధాని సమీపంలో గనుల శాఖకు సంబంధించిన రికార్డులు దగ్ధం చేస్తూ కొంతమంది దొరికిపోయారు. దీని వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. ఆ విషయం ఇంకా విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో పొంగునూరు సమీపంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలో నిధుల అవకతవకలు జరిగాయనే విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ వ్యవహారం అలా ఉండగానే ఆ ఎంపీడీఓ కార్యాలయం రికార్డులు కూడా ఇటీవల దగ్ధం చేశారు. ఇవి పాత రికార్డులా లేదా అవకతవకలకు పాల్పడితే అందుకు సంబంధించిన వివరాల భాగోతం బయటపడుతుందని భావించారా? ఎందుకు దగ్ధం చేశారనేది ఇంకా విచారణ దశలోనే ఉంది. అసలు విషయంలోకి వస్తే ఉన్న పళంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం బ్రిటిష్ వారి కాలంలో కట్టిన పెద్ద భవంతి, అత్యంత పురాతనమైనది. కానీ ఇక్కడ సబ్ కలెక్టర్ ఉండాల్సిన స్థాయిలో ప్రభుత్వాలు తమకు అనుకూలమైన అధికారులను నియమించుకునే క్రమంలో ఆర్డీఓలు నియమిస్తున్నారు. అధికారి ఎవరైనా ఉండని ప్రజలకు సేవ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. అయితే ఈ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి రికార్డులన్నీ దగ్ధమయ్యాయి. గమనించండి, ఆదివారం అర్ధరాత్రి దగ్ధమైన ఈ రికార్డుల కథ కమామిషు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఆదివారం అంటే ప్రతి ఒక్క ఉద్యోగి విశ్రాంతి తీసుకుంటారు, ఇళ్లకే పరిమితమవుతారు. కానీ మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ రాత్రి 10:30 వరకు కార్యాలయంలోనే ఉంటూ విధులు నిర్వహించారంట. ఎంత సీరియస్గా పనిచేస్తున్నారనేది ఈ తీరు వల్ల అర్థమవుతుంది. ఇదే పరిస్థితి ప్రతిరోజు ఉద్యోగులు పనిచేస్తే, అధికారులు వారిని నియంత్రిస్తే ప్రజలకు సమస్యలు ఏంటి ఉంటాయా? ఉండవు. కానీ ఆయన పనిచేశారు. అలాగని చెప్పని ఉద్యోగులు అధికారులు అందరినీ మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ తప్పుపట్టే ఉద్దేశం మాకు కూడా లేదు. అయితే ఆదివారమైన ఆ ఉద్యోగికి మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేసే గౌతమ్ తేజకు రాత్రి 10:30 గంటల వరకు ఏం పని ఉన్నది, ఏం పని చేశారు, ఎటువంటి రికార్డులను ఆయన సరిదిద్దారు అన్నదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత రాత్రి 11:30 గంటలకు కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం, రికార్డులన్నీ దగ్ధమైపోవడం వంటి ఘటనతో ఒక్కసారిగా మొత్తం మదనపల్లి పట్టణ ప్రజలే కాదు, జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నారు. అసలు మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీని వెనక ప్రధాన ఉద్దేశాలు ఏంటి, కుట్ర ఉందా, రికార్డులు తారుమారు చేయడం ద్వారా విలువైనటువంటి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, వారి సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా విచారణ చేయమని అత్యవసరంగా రాష్ట్ర డీజీపీ, సిఐడి చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ని అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన మదనపల్లెకి పంపిస్తున్నారంటే ఈ ఘటన వెనక ఎంత కుట్ర కోణం ఉండి ఉంటుందో అనే సందేహం కలగక మానదు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా వరకు రికార్డులన్నీ కాలిపోయాయి. ఆ ఉద్యోగి ఎవరైతే రాత్రి కార్యాలయంలో ఉన్నారో ఆయనను మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతేకాదు భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించారు. స్థానికులు చెప్పే విషయాన్ని పరిశీలిస్తే మదనపల్లెకు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 15 కిలోమీటర్ల మేరకు అంటే బెంగళూరు మార్గంలో ప్రధాన జాతీయ రహదారికి ఇరుపక్కల భూములకు విలువలు వచ్చాయి. అదే క్రమంలో 22A22 అనే నెంబరు కలిగినటువంటి రెవెన్యూ శాఖలో చుక్కల భూములు ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత భూములు, ఎవరికి పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిన తీరు ఒకటే. ఈ భూములు గత 20 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్నాయని
నిరూపించుకుంటే వారికి పట్టా దక్కే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో రికార్డులను కాల్చివేత ద్వారా కంప్యూటర్లలో ఉన్న సమాచారంతో తమ భూములుగా నిర్ధారించుకొని పట్టాలు పొందాలనే కుట్రకోణం ఉందనే భావన కూడా అక్కడ రెవెన్యూ వర్గాలే కాదు స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఇదే విషయం పైన సిపిఐ, సిపిఎం, ఏఐటిసి, ఏఐవైఎఫ్ లాంటి ప్రజా ఉద్యమకారులంతా మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద మోహరించి ధర్నా చేస్తున్నారు. ఈ కుట్ర కోణం వెనక ఎవరు ఉన్నారో అసలు సూత్రధారులను, పాత్రధారులను బయటికి తీసుకువచ్చి విలువైన భూములను, ప్రభుత్వ భూములను పేదలకు పట్టాలుగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటికే అమరావతి నుంచి డీజీపీ ద్వారకా తిరుమలరావు, అలాగే సిఐడి చీఫ్ ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికి బయలుదేరారు. వీరి ఆగమనం తర్వాత జరిగే దర్యాప్తులో నిందితులు ఎవరనేది తేలే అవకాశం ఉంది. ఆ క్రమంలో అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారులు కూడా తమ వంతు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటే అత్యంత కీలకమైన విషయం ఒకటి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని కేవలం ఒక ఏడాది క్రితం 1.5 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేశారు. అంటే కంప్యూటర్లు, వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించడానికి ఉద్దేశించిన అంత ఎక్విప్మెంట్ని పగడ్బందీగా చేశారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగితే ఆటోమేటిక్గా ఫీజ్ డౌన్ అవుతుంది. ఆ తర్వాత మనమే ఆన్ చేసుకోవాలి. అటువంటి అధునాతన టెక్నాలజీ ఉన్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి? అగ్ని ప్రమాదం జరిగిందా, ఉద్దేశపూర్వకంగా సృష్టించారా అనేది ఈ దర్యాప్తులో తేలాల్సిన అంశం. ఆ దిశగా రాష్ట్ర పోలీసు అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దర్యాప్తులో నిందితులు ఎవరో తేలే వరకు మనం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.